మంచి చెప్పారా, చెడు చెప్పారా? లంచాలు తీసుకుంటున్నారు కదా! సో, మెసేజ్ ఇచ్చి వదిలేసాడు. ఆ చెప్పినోడు బ్యాడ్ అయ్యాడు. అది ఒక్కటే నచ్చలేదు నాకు. ఎందుకంటే, కమల్ హాసన్ గారు లాంటి గొప్ప వ్యక్తి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ లంచాలు తీసుకోకండి. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచం తీసుకునే ఉంటాడు. మీ యువత పట్టించండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నాకు అది జనాలు ఎవరు వినరు కానీ, నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక 4 పాయింట్లు పట్టుకున్నారన్నమాట. ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఏం జరుగుతుందంటే, డాబా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఫుడ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు. ఆ ఫుడ్కి తీసుకెళ్ళిన బస్ డ్రైవర్ని, ఫుడ్ పెట్టినోడిని ఆడికి ఒక శిక్ష పడాలని చెప్పి చూపించారు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుని డాక్టరు యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ ఎలా చేయాలని చెప్పి మనుషులు చంపేయడం, దానివల్ల జరిగే అన్యాయాలు చూపించాడు. కొంతమంది పెద్ద పెద్ద ప్రముఖులు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద ప్రముఖులు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి, అంటే ఒక జేసీపీ నడిపే ఒక డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్లో ఎలా దాచాడు.